సిక్స్ టీవీ నేను సంజన. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రెడ్డప్ప గారి మాధవి రెడ్డి ఉన్నారు. సో ఎన్నికల నేపథ్యంలో అసలు ప్రజల మధ్యలోకి ఏ విధంగా వెళ్తున్నారు, ఓట్లను ఏ విధంగా అభ్యర్థిస్తున్నారు, ఎన్నికలకు ఏ విధంగా కృషి చేస్తున్నారో వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మ్యామ్. నమస్కారం. ముందుగా ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నామండి. ప్రచారం ఎలా జరుగుతోంది? ప్రచారం చాలా బాగా జరుగుతోంది, చాలా ఉత్సాహంగా జరుగుతోంది. కాడరు కానీ ప్రజలు కానీ చాలా యాక్టివ్గా ఉన్నారు. ఈసారి ఒక అత్యవసర పరిస్థితిలో ఎలక్షన్స్ జరిగితే ఎలా ఉందో అలా ఉంది. సో బేసిక్గా ఇన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్న కడప కాన్స్టిట్యున్సీ అంటే చాలా ఇంట్రెస్టింగ్ కాన్స్టిట్యున్సీ, వైసీపీ కంచుకోట. సో ఆ కంచుకోటని మీరు ఎలా బ్రేక్ చేయబోతున్నారు? ఈరోజు మీరు చెప్పినట్టు కడపలో 4 టర్మ్స్ నుంచి 20 ఏళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీ గెలవకపోవడం అనేది అది వాస్తవం. కానీ ఈరోజు పరిస్థితి చాలా వేరుగా ఉంది. ఈ జిల్లా వారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారిని గెలిపించడం కానీ, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఆయనకు అవకాశం ఇవ్వడం కానీ జరిగింది. బట్ ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, ప్రజలు రాజశేఖర రెడ్డి బిడ్డ ఈయన అని అనుకునే పరిస్థితి లేదు. అంతకంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి గారితో నాకు ఏ సంబంధం లేదు అనే విధంగా ముందుకు పోతున్నారు. ఎందుకు చెప్తున్నామంటే, ఈరోజు వాళ్ళ బ్యానర్స్లో కానీ వాళ్ళ ఫ్లాగ్స్లో కానీ ఎక్కడైనా కానీ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ తీసేశారు. సో మనం చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా ఒక్క ఛాన్స్ అని కోడికత్తి గాయం కావచ్చు, ఏదో ఒక గాయంతో ఆయన సింపతితో అధికారంలోకి వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. మళ్ళీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ప్రజలు మళ్ళీ వైసీపీకి కట్టబెడతారా, లేదా అగైన్ కొత్త మార్పు కోసం చూస్తున్నారు? ఇప్పుడు 3 పార్టీల అలియన్స్ ఉంది. సో ఇటు వైసీపీ, ఇటు 3 పార్టీల అలియన్స్ ఏ విధంగా ఉంది అసలు పరిస్థితి? కోడికత్తి డ్రామా, వివేకానంద రెడ్డి హత్య, ఒక్క ఛాన్స్ అనేది ఒక్కసారికే వాళ్ళు వాడుకుంటారు. ఏ డ్రామా కానీ ఏదైనా కానీ మరీ 10 సార్లు వచ్చేసి అదే డ్రామా ఆడుకుంటూ అలానే ప్రజల దగ్గర నుంచి మళ్ళా వస్తే ప్రజల చీత్కారం డెఫినెట్గా ఈసారి తీసుకుంటాడు. నిశ్శబ్ద విప్లవం ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి రుచి చూస్తారు. ఎందుకంటే ఆయన ఒక రాక్షస పాలన ఈసారి చేశారు. ఒక డిక్టేటర్ లాగా, ఒక ప్రొవైడర్ లాగా తను ఏదో దైవాంశ సంభూతిని అనుకుంటూ, దేవుణ్ణి బిడ్డను అనుకుంటూ ఆయన పరిపాలన చేయడము, ప్రజల యొక్క జీవన ప్రమాణాన్ని అంటే వాళ్ళకి బయింగ్ కెపాసిటీస్ని పూర్తిగా తగ్గించేసి ప్రతి ఒక్క వస్తువు ధరలు పెంచడము, ఆయన చెప్పిన నవరత్నాల విషయంలో మాట తప్పి మడమ తిప్పడం కూడా జరిగిపోయింది. అసలు ఆయనకు మాటలు కూడా గుర్తులేవు. ఈరోజు కరెంటు బిల్లులు, ఆర్టీసీ బిల్లులు, ప్రాపర్టీ ట్యాక్సులు, నిత్యావసర ధరలు, మద్యపాన నిషేధం అంటూ ఏదేదో డంకాలు వాయించినాడు. కానీ సొంత బ్రాండ్తో మద్యంని సరఫరా చేసి రాష్ట్రాన్ని ముంచి దోచుకున్న ఘనుడు జగన్మోహన్ రెడ్డి. అలాగనే ఈరోజు వాళ్లకు సంబంధించిన 150 మంది ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ 151 మంది చేసే ముఖ్యమంత్రితో పాటు ఈ దాడులు, సామాన్య ప్రజల మీద దాడులు అనేది ఎవరు యాక్సెప్ట్ చేయరు. ప్రజలు శాంతి కాముకులు, అభివృద్ధి కోరుకుంటారు. ఒక ఛాన్స్ అనే అవకాశం ఇవ్వడం వలన వాళ్ళు చూద్దాం రాజశేఖర రెడ్డి బిడ్డ అనుకున్నారు. కానీ రాజశేఖర రెడ్డి బిడ్డ అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధమైన సంబంధం లేదనేది ప్రజలకు అవగతమైపోయింది. వాళ్ళు ఈసారి అభివృద్ధికి, ఒక ప్రోగ్రెసివ్ ప్రభుత్వానికి, ఒక స్థిర ప్రభుత్వానికి, ఒక శాంతియుత కాముకుడైన ప్రభుత్వానికి వాళ్ళు అవకాశం ఇస్తారు. ఆ ద్వారా ఎన్డీఏ కూటమికి విపరీతమైన ఘన విజయం ఇచ్చే పరిస్థితి ఈరోజు మొత్తం రాష్ట్రంలో ఉంది. సో బేసిక్గా సిబిఎన్ అంటే డెవలప్మెంట్, ఒక విజన్ అని చెప్పి అందరూ చెప్పుకుంటారు. మనం కడప నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే బేసిక్గా ఎక్కువ మంది మైనార్టీస్ ఉంటారు. ఆ మైనార్టీస్ని కూడా తప్పుదో పట్టించే పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. గాంజా యూజ్ చేస్తున్నారు, సైకిల్ షాప్స్ అని రకరకాల ఎలిగేషన్స్ ఉన్నాయి. సో దానికి సంబంధించి మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? అసలు కడపలో ఈ 5 సంవత్సరాల్లో గాంజాని పబ్లిక్గా లాయల్గా ఒక లైసెన్స్ తీసుకున్న విధానంలో అధికార పార్టీ సప్లై చేసింది కడపకి. ఈ యొక్క మైనారిటీ వాళ్ళు ముఖ్యంగా ఆర్థిక స్థితిగతులు కొంచెం కంపేరిటివ్గా మిగతా వాడిని చూస్తే తక్కువనే ఉంటాయి. కొంచెం దారిద్ర్య రేఖ కింద ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇది మనం ఎప్పుడైనా చర్చించుకోవాల్సిన విషయమే. వాళ్ళని దాని నుంచి పైకి తీసుకొచ్చి వాళ్ళని విద్యావంతులుగా చేసి వాళ్ళలో కూడా సంపాదన శక్తి పెంచడం అనేది సొసైటీలో చాలా ముఖ్యం. అది ఎందుకు వచ్చిందంటే వాళ్ళు చాలా మంది చదువుకోని వాళ్ళు కూడా దాంట్లో ఉంటారు. ఈరోజు నేను గడపకి వెళ్ళి నీకు ఈ పాంప్లెట్ చదువుకోవడం వచ్చా అంటే చాలామంది ఆడపిల్లలు కానీ మగపిల్లలు కూడా నాకు చదవడం రాదు అని చెప్పి నువ్వే చెప్పు, నువ్వు చదివి చెప్పు అనే పరిస్థితులు ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితిని వీళ్ళు
అధికార పార్టీ వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొని గాంజా అనే మహమ్మారిని ఆ ఆ యొక్క బలుగు బలహీన వర్గాల్లో విపరీతంగా తీసుకొని పోయి ఈరోజు పరిస్థితి ఏంటంటే ఆకుకూరలు అమ్మినట్టు గాంజాని ఆకుని అమ్మే పరిస్థితిలో ఈ అధికార పార్టీ వాళ్ళు ఉండారు. గాంజా పెట్లర్స్కి సపోర్టు అధికార పార్టీలో ఇక్కడ గెలిచిన వాళ్ళు వాళ్ళ బంధువులు ఉన్నారు. వాళ్ళకి గాంజా పెట్లర్స్కి బర్త్డే పార్టీలు చేస్తూ సొసైటీలో వీళ్ళకి వెనక మేమున్నాము కాబట్టి మీరు ఏ విధమైన కంప్లైంట్లు చేసినా కానీ ఏ విధంగా వాళ్ళ మీద నెగిటివ్ అగెనిస్ట్ యాక్షన్స్ తీసుకున్నా కానీ మేముంటాం, మేము విడిపించుకొని పోతామనే పరిస్థితులు చూపిస్తున్నారు. ఒక ఒక అంటే వాళ్ళకి ఒక పిక్చర్ చూపిస్తున్నారు ప్రజలకి. ఒకవేళ ఎవరో ఒకరో ఇద్దరు కంప్లైంట్ ఇస్తే కూడా ఇమ్మీడియట్గా అర్ధగంటలో ఎమ్మెల్యే గారు బంధువులు విడిపించుకుపోయే పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ వల్ల కాకపోతే అది కొంచెం కేసు పెద్దదైతే పులివెందుల పెత్తందారుల దగ్గర నుంచి ఫోన్లు వచ్చి సదరు వ్యక్తుల్ని టచ్ చేయని పరిస్థితి, వాళ్ళని ప్రొటెక్ట్ చేసే పరిస్థితిలో కడపను ముందుకు నడుపుతున్నారు. ఏది జరిగినా ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేకు అలాగనే ఆయన కంటే మించిన విషయం అయితే ఇక్కడ ఈ పార్లమెంట్లో గెలిచిన ఎంపీకి సంబంధాలు ఉన్నాయి ప్రతి ఒక్క నేరాలలో. ఇది ప్రజలకు అందరికీ తెలుసు. వాళ్ళు అనుకుంటున్న మాట నేను మీకు చెప్తూ ఉన్నాను. ఈరోజు పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందంటే ఇంకా ఏ మాత్రం ప్రజలు ఈసారి తెలుసుకోకుండా పోతే ఏమాత్రం మళ్ళా చేసిన తప్పే మళ్ళీ ఈసారి చేస్తే బుగ్గొంగ కాలువలో లైసెన్స్ తీసుకొని అధికారికంగా గాంజా పంట సాగు చేసి అధికారికంగా యువతకి బలుగు బలహీన వర్గాలకి సప్లై చేసి వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసి పెట్టే పరిస్థితి ఈరోజు ఉంది. వీళ్ళకి ఈ యొక్క పేద యువతని గాంజాకి అలవాటు చేసి వాళ్ళతో ఈ దొమ్మిలకి ఏదన్నా గొడవలకి వాళ్ళని వాడుకొని వాళ్ళ వెనక మా పార్టీ వాళ్ళు మా నాయకుడు ఉన్నాడని చెప్పి ఆ పిల్లలకు తెలిసి తెలియని వయసులో వీటికి అలవాటు పడి నేరాలు చేస్తూ వాళ్ళ భవిష్యత్తు కోల్పోతున్నారు. దీని నుంచి ఇమ్మీడియట్గా ఒక పెద్ద యుద్ధం చేసి కడపను బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. సో మీరు ఇన్ని ఎలిగేషన్స్ కాదు, ప్రతిసారి వీళ్ళ సమస్యల్ని ప్రాబ్లమ్స్ అన్ని వెలుగెత్తి చూపిస్తున్నారు, ప్రతిసారి క్వశ్చన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మీకు ఇబ్బందులు కలిగిస్తున్నారు, మీ మీద ఎలిగేషన్స్ చేస్తున్నారు, అయినా సరే మీరు ఐ డోంట్ కేర్ అని చెప్పేసి కూడా ముందుకెళ్తున్నారు. సో ప్రజల్లో రెస్పాన్స్ ఏ విధంగా ఉంది అసలు? డెఫినెట్గా పోవాలా. మనం సమస్యను గుర్తిస్తున్నాం, సమస్యను ఎలివేట్ చేస్తున్నాం. నేను ప్రజాసేవలోకి వచ్చాను. నేను ప్రజాసేవలో రాకపోయినా కూడా ఈ సొసైటీ కన్సర్న్ విషయాల మీద నాకున్న సర్కిల్లో నేను డిస్కస్ చేసే మనిషిని. నేను ఇగ్నోర్ చేసేసి కళ్ళు మూసుకొని నాకు సంబంధం లేదని పోయే వ్యక్తిత్వం ఉన్న మనిషి అయితే నేను కాదు. ఈరోజు పొలిటికల్గా నేను ఎక్స్పోజర్లో ఉన్నాను. పొలిటికల్గా ఒక పార్టీ నుంచి నేను కంటెస్ట్ చేస్తున్నాను. నా బాధ్యత ఎన్నో రెట్లు పెరిగింది. ఇది కూడా ఈ యొక్క సమస్యల గురించి చర్చించి ఈ సమస్యలను బిగ్గర్ ప్లాట్ఫామ్ మీద చర్చకు తీసుకొచ్చి ఇంకా ఎక్కువ మంది చర్చించుకునే విధంగా దీన్ని తీసుకొస్తేనే సమస్యలకు పరిష్కారం వస్తుంది. మనం కూర్చొని తెలుసుకొని మన పాటికి మనం క్వైట్గా ఉంటే సమస్యలు తీవ్రతరమయ్యే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళను ప్రశ్నిస్తున్నానని, వాళ్ళను క్వశ్చన్ చేస్తున్నానని, వాళ్ళ కరప్షన్స్, కమిషన్స్, కట్టింగ్స్, వాళ్ళ దందాల గురించి చెప్తున్నానని నన్ను మానసికంగా దెబ్బతీయడానికి, నా మనోనిబ్బరం దెబ్బతీయడానికి, లేకపోతే వాళ్ళ రాక్షస ప్రవృత్తను ఇంకొకసారి చూపించుకుంటూ మహిళలను కించపరుస్తూ ఈ యొక్క అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే తమ్ముడు కానీ మాట్లాడడం జరిగింది. నేను బాధపడడం కూడా జరిగింది. కానీ ఒక స్ట్రాంగ్ మహిళగా, అంతకంటే స్ట్రాంగ్గా బయటకు వచ్చే నైజం ఉన్న మనిషిగా బయటకు వస్తున్నాను. ఇంకా నేర్చుకుంటున్నాను. ఇలాంటివి దెబ్బలు తగులుతేనే ఇంకా స్ట్రాంగ్ అయిపోయి ఇంకా మనకు యొక్క ఎయిమ్ అనేది ఇంకా ఎంత కష్టం అనేది తెలుస్తుంది, ఇంకా బలంగా పోరాడాలనేది తెలుస్తుంది. డెఫినెట్గా పోరాడుతాను. కడప కోసం నా పిల్లలు కూడా కడపలోనే ఉన్నారు. నా పిల్లల భవిష్యత్తు కూడా దీనికే ముడిపట్టుంది. నా ఫ్రెండ్స్ పిల్లల భవిష్యత్తు కూడా దీనికే ముడిపట్టుంది. అట్లా మనది అని తీసుకొని పోరాడాల్సిన పరిస్థితి ఉంది. తీసుకొని పోరాడుతాను. పోరాడే మనస్తత్వం ఉంది. నా వాళ్ళు అనుకున్నాక వాళ్ళ సమస్య నాది అనుకొని పోరాడతాను. సెన్సిటివ్ అనుకోవచ్చు నేను, దానివల్ల కొంచెం ఎక్కువ బాధపడే పరిస్థితి. సెన్సిటివ్ ఉన్నారు, బట్ తీసుకుంటే హార్ట్ కి తీసుకుంటే మాత్రం అసలు ఎంత దూరం అన్న వెళ్తారు. లేదు తీసుకుంటారు. ఆ మహిళలు తీసుకుంటారు. మహిళలు ఈ యొక్క భావాలు ఉన్న మహిళలు అది తన సొంత ప్రాబ్లంగా తీసుకుంటారు. నిన్న మీరు గమనించింటారు, ఢిల్లీలో ఈ గాంజా మీద వ్యతిరేక పోరాటం చేస్తూ ఒక మహిళ వెళ్ళి ఢిల్లీలో తన బొటనవేలు కట్ చేసుకొని నిరసన వ్యక్తం చేసిందంటే
ఆమె కడుపులో ఎంత బాధపడింది, సొసైటీలో నేనేమి చేంజ్ చేయలేకపోతున్నానన్న మదనతో యా ఒక బిగ్గర్ ప్లాట్ఫామ్లో ఈ సమస్యను రిప్రజెంట్ చేయడానికి ఒక వేలు కట్ చేసుకుంది అని అంటే వెరీ నోటబుల్. అంటే ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉంది. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ అనే దాన్ని అన్నిటిలో చివరి స్థానంలో ఉంది. కానీ గాంజా, డ్రగ్స్, నష, మద్యం సప్లైలో టాప్లో నిలబడింది. ఈ విధంగా చరిత్రలోకి ఎక్కింది 5 సంవత్సరాలు. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇఫ్ మీరు అధికారంలోకి వస్తే గనుక ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు మైనారిటీస్కి సంబంధించి, అసలు కడుపు ప్రజలకు సంబంధించి మీరు ఏం డెవలప్మెంట్స్ చేద్దామని మీరు అనుకుంటున్నారు? మైనారిటీలో వాళ్ళని స్కూళ్ళకు పంపించి వాళ్ళకి విద్య ఎడ్యుకేట్ చేయడం చాలా అవసరం. ఇంకా మైనారిటీలో కొంతమంది పిల్లలు స్కూల్కి పోవట్లేదు. నువ్వు నిన్ననే పోయినాను నేను ఆకాశ్లో. ఓకే. ఒక అమ్మాయి మా అమ్మ లేదు పనికి పోయింది అనింది. అరే నువ్వు స్కూల్కి పోలేదా అన్నాను. నేను స్కూల్కి పోననింది. నువ్వు పోవాలి కదా అన్నాను. 13, 14 సంవత్సరాలు ఉంటుంది ఆడపాప. లేదు పోలేదు అనింది. అమ్మాయికి బతావు పూచో మెరుకో भी స్కూల్ भेज दो అని చెప్పు. మాధవక్క బోలి ఏ బతాకే గై బోల్కే బోలో బోల్కే నేను చెప్పేసి వచ్చాను నా పిల్లకి. డెఫినెట్గా నేను ఇక్కడ కలిస్తే అట్లాంటి పిల్లలను ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఫైనాన్షియల్లీ ప్రభుత్వం ఇచ్చే పథకాలు అంటే తల్లికి వందనం పేరుతో 15,000 ఇస్తున్నాము. దాంతోపాటి ఇంకా వేరే సపోర్ట్ కూడా చేస్తూ ఆ పిల్లల్ని స్కూల్కి వెళ్ళే విధంగా, అంటే మరి ఎందుకు వాళ్ళ మదర్ పంపించట్లేదో నాకైతే తెలియదు. అది కనుక్కొని ఇంకా పూర్తిగా పంపించాల్సిన అవసరం ఉంది. అలాగనే మైనారిటీ మహిళ, మీరు మైనారిటీస్ గురించి అడుగుతున్నారు కాబట్టి దానికి సంబంధించి సమాధానం చెప్తున్నాను. మైనారిటీ మహిళకు ఉపాధి అవకాశాలు కల్పించి వాళ్ళు ఇంట్లో ఉండే పనులు చేసుకొని ఒక 1,000, 15,000, 10,000, 15,000 సంపాదించుకునే విధంగా వాళ్ళ ఆర్థిక స్థితిగతులను కొంతమంది ఇంట్రెస్ట్గా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు, చెయ్యాలనే తపన ఉన్నోళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఆ విధమైన వాళ్ళకి ప్రోత్సాహాలు ఇచ్చి ప్రభుత్వ పరం నుంచి కూడా వాళ్ళకి సహాయం అందే విధంగా చేసి వాళ్ళు చేసిన ఒక వస్తువులు ఏదైనా ప్రొడ్యూస్ చేస్తే వాటికి అమ్ముకోవడానికి తగిన ప్లాట్ఫామ్ కూడా క్రియేట్ చేయాలి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు శిల్పకళా వేదిక, శిల్పారామం అని చెప్పేసి ఈ ఈ హోమ్ మేడ్ ఈ సామాన్లు కానీ బుట్టలు కానీ ఇవన్నీ అమ్ముకోవడానికి ఒక వేదిక పెట్టారు. అట్లా మాకు ఈ కుమ్మరులు కానీ కుండలు చేసేవాళ్ళు కానీ మేదరోళ్ళు కానీ చాలా మంది మాకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయండి అంటున్నారు. ఒక మార్కెట్, హ్యాండ్ క్రాఫ్ట్స్ కి సంబంధించి మార్కెట్. సో అట్లా వీళ్ళ ఆడోళ్ళు కూడా సొంతంగా బుట్టలు అల్లుతుంటారు చాలా మంది. సో అటువంటి వాళ్ళకి ఏమైనా లోన్స్ ఇచ్చే అదే మైనారిటీ కార్పొరేషన్ నుంచి లోన్స్ ఇచ్చి వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి వీళ్ళ ప్రోడక్ట్ ఆడ అమ్ముకునేటట్టు, ఆడ పెట్టేటట్టు మళ్ళా వాళ్ళకి. సో ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే చేతి పనులు వచ్చినా కూడా ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు లేరు. గవర్నమెంట్ నుంచి కానీ ఎటువంటి ప్రోత్సాహం అందే లేదు. నేను కడపలో నోటీస్ చేసింది ఏంటంటే, నేను నబికోట్లో పోతే ఆడోళ్ళు 3.5 రూపాయికి ఆడోళ్ళు ఇంట్లో వేసుకుంటే పెట్టికోట్స్ కుడుతున్నారు. స్టిచింగ్ 3.5 రూపీ. 3.5 రూపీకి కూడా వాల్యూ ఉందని నాకు వాళ్ళు ఎడ్యుకేట్ చేశారు. నేను వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కాదు. సో రూపాయికి, అర్ధ రూపాయికి కూడా క్యాల్కులేట్ చేసి సంపాదించుకుంటున్నారు మనుషులు. అది ఒక పాజిటివ్గా తీసుకోవాలి. దాంట్లో వాళ్ళ ఆర్థిక స్థితిగతులకు పెంచడానికి మనం సపోర్ట్ చేయాలి. 2 రకాలు ఉన్నాయి. ఆ ఆడవాళ్ళు ఎంతో మంది ఆడవాళ్ళకి స్ఫూర్తిదాయకం. చాలా ఎమోషనల్ అయిపోతున్నారు నిజంగా. 3.5 రూపీస్ నేను నా పెట్టికోట్స్కి 200, 300 పే చేస్తాను. 3.5 రూపీస్లో ఒక పెట్టికోట్ కుడుతున్నారు ఆడోళ్ళు. పర్ డేకి 100 పెట్టికోట్లు కుడితే సో ఒక ఆడవాళ్ళు పడే బాధ ఏంటో ఒక ఆడవాళ్ళకి మీరు దగ్గర చూసిన బాధ అంటే వాళ్ళ ఫైనాన్షియల్లీ సంపాదన విషయంలో వాళ్ళ మగవాళ్ళకి కానీ లేకపోతే వాళ్ళకి భర్తలు లేకనో వాళ్ళు ఈ పనులు చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తే ఇంకా వాళ్ళకి సపోర్ట్ రావాలా. ప్లస్ అలా చేయకుండా ఇంట్లో కూర్చున్న ఆడవాళ్ళకి ఇలాంటి ఆడవాళ్ళని పరిచయం చేసి మీరు కూడా చేయొచ్చు ఇంట్లో కూర్చొని. మీ ఆర్థిక స్థితిగతులు మీరు కూడా ఒక అమ్మాయి 350 రూపీస్ సంపాదించింది పర్ డే అంటే దాదాపు 10,000 రూపాయలు సంపాదిస్తూ ఉంది. సో మీరు కూడా ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఈ టైంని మీరు కూడా యూస్ చేసుకోవచ్చు. ఎంతో మంది ఇళ్ళలో కూర్చొని పూలు కుడుతుంటారు. మీరు నమ్మరు, ఫాల్స్ ఫోల్డ్ చేస్తే 100 ఫాల్స్కి 12 రూపాయలు ఇస్తారు. మందుల షాప్లో మనకు పేపర్లలో మందులు పెట్టిస్తారు. ముసిలోళ్ళు అంటే బాగా ముసిలోళ్ళు పని చేయలేని వాళ్ళు బెడ్లలో కూర్చొని పేపర్లు ఇచ్చిపోతే పేపర్లు గమ్ము పెట్టి అతికిచ్చే కవర్లు తయారు చేస్తున్నారు. 100 కవర్లు అతుకు పెడితే 10 రూపాయలు ఇస్తారు. సో ఇలా ఎన్నో. సో దీని రూపాయికి వాల్యూ ఉంది, ప్రతి రూపాయికి వాల్యూ ఉంది. నేను
మీరు అలో చేస్తే జనరల్గా మనం కార్లలో పోతుంటే బెగ్గర్స్ డబ్బులు అడుగుతూ ఉంటారు. అవును. ఈరోజు బెగ్గర్స్కి 10 రూపాయలు నోటు కంటే తక్కువ ఇస్తే దానికి ఇంకొక 2 రూపాయలు కల్పించి మన కారులోనే పడేసిపోయే పరిస్థితులు ఉన్నాయి. వాస్తవం ఇది. నేను కూడా ఫేస్ చేశాను 2-3 సార్లు. ఓకే. నేను ఒక 5 రూపాయలు బిల్ ఇస్తే దానికి ఇంకొక 5 రూపాయలు బిల్ల కలిపేసి నా కారులో పడేసిపోయింది. అడుగు తిన్నాము. ఓకే. ఓకే. సో అడుగు తినే వాళ్ళకి కూడా 10 రూపాయల కంటే తక్కువ ఇస్తే ఒప్పుకోవట్లేదు. అలాంటిది ఈ ఏమంటారు సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ ఉంది. ఉన్న ఈ మహిళలు దేశానికి స్ఫూర్తి, చాలా కడప inspiration నగరానికి స్ఫూర్తి. వీళ్ళు ఇళ్లలో కూర్చొని వీళ్ళకున్న వనరులను వాడుకొని వీళ్ళు సంపద సృష్టిస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళని ఇంకా చాలా మంది చాలా ఇన్స్పిరేషన్ కూడా అలాంటి వాళ్ళందరూ చాలా. పరిచయం చేసి ఇంకా సొసైటీలో గమ్మునున్నోళ్ళకి ఇలాంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు ఇంట్లో కూర్చొని అంటే చదువుకోలేని వాళ్ళకి సంపాదించుకోవచ్చు. సో మీరు కుట్టాలంటే మీకు ట్రైనింగ్ క్లాసెస్ ఇచ్చి వాళ్ళకు స్వింగ్ మిషన్స్ ఇచ్చి, ఇంకోటి బ్యూటీ పార్లర్ కానీ నాకు తెలిసిన అమ్మాయి మేకప్ వేస్తుందంట, ఆమెకు సొంతంగా లేదు పార్లర్ కానీ ఇంటికి పోయి ఫ్రీలాన్స్ చేస్తుంది. అట్లాంటి వాళ్ళకు కూడా ఇంకా ట్రైనింగ్ ఇచ్చి ఇంకా బెటర్ రిలేటెడ్ చేసి ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. దాని మీద ఒక పర్సనల్ గా నాకంతా నేను వెళ్ళి అవన్నీ చూసి అవన్నీ పెట్టి ఇక్కడ ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి ఇట్లాంటి వాటిని ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళు కూడా ముందుకు వచ్చే విధంగా కడపలో ముందుకు పోవాలా. ప్రతి ఒక్క దానికి మనం ప్రభుత్వం మీద డిపెండ్ కాకూడదు. ప్రభుత్వాన్ని మనము కమెంట్ చేయడం కూడా కాదు. ఇవి రెండు బ్యాలెన్సింగ్ ముందుకు తీసుకొని పోవాలా. కాబట్టి ఇక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ పెంచాలా, ఆ మహిళలని ఉత్తేజం చేసి వాళ్ళు కూడా సంపాదించుకోగలుగుతారు ఇంట్లో అనేసి చేసి వాళ్ళ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచాలి. ఏదో ఫ్రీగా నేను ఇది ఇస్తాను అది ఇస్తాను బటన్ నొక్కుతానని జగన్మోహన్ రెడ్డి చేసే విధానాలు రాంగ్. ఓకే, నేను అదే చెప్తాను. మొన్న ఎక్కడో చూస్తుంటే ఒకరు నూకలు ఇస్తారు, ఒకరు మేకలు ఇస్తారు. మేకలు ఇచ్చిన మనిషి మేకల ద్వారా పిల్లలు పెట్టి మందలై ఆర్థికంగా సంపద సృష్టి జరుగుతుంది. నూకలు ఇచ్చితే ఆ పూటకు వండి తాగి మరుసటి రోజు పొద్దున మళ్ళీ నూకలు ఎవరిస్తారని చెప్పి ఎదురు చూసే పరిస్థితి ఉంది. ఈ నూకలు ఇచ్చేవాడు జగన్మోహన్ రెడ్డి, మేకలు ఇచ్చే మనిషి చంద్రబాబు నాయుడు గారు. అది మేము ఈ కడపలో అలా సంపద సృష్టికి పాటుపడతాం, పని చేస్తాం. సో మొత్తానికి మనం చూసుకున్నట్టయితే ఇటు వైనాట్ 175 తన ముందుకెళ్తున్నారు సిద్ధం అనుకుంటూ, ఇటు సంసిద్ధం అన్నారు. అసలు వార్ ఏ విధంగా ఉండబోతుంది? గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలు చాలా టఫ్ టాస్క్ అనుకోవాలి. ఇటు మీకు 3 పార్టీస్ అలియన్స్ ఉంది, ఏ విధంగా ఉండబోతుంది? వైనాట్ 175, 175 సిద్ధం ఇవన్నీ ఆయన జే బ్రాండ్ మద్యం పేర్లు. ఓకే, ఇది ప్రజలకు అందరికీ తెలుసు. ఆ బ్రాండ్ పేర్లు తీసుకొచ్చి ఈరోజు స్టేజ్ల మీద ఎక్కేసి సిద్ధం అంటాడు, ఇంకోటి అంటాడు. దేనికి సిద్ధం? మద్య నిషేధం అని చెప్పి సొంతంగా మద్యం వ్యాపారం చేయడానికే. ఈరోజు పేద బలుగు బలహీన వర్గాలు అంటాడు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూములని కొట్టేసినారు. ఈరోజు కడప ఒక అర్బన్, మాకు గవర్నమెంట్ స్థలాలు తక్కువగా ఉంటాయి. ఉన్న ప్రభుత్వ ఆస్తులన్నీ ఈరోజు వైసీపీ నాయకులు హస్తగతమైపోయిండాయి. ఉన్న వివిధ కులాల కంటే ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి, హిందువులకు సంబంధించిన ఆలయ భూములు కానీ, చర్చి భూములు కానీ, దర్గా భూములు కానీ యథేచ్ఛగా దోచుకున్న దాఖలాలు ఈ 5 సంవత్సరాలు ఎన్నో కనపడుతున్నాయి. దీనికి సిద్ధం. ఇలాంటి మళ్ళా చేస్తాము, టోటల్గా కొల్లగొడతాము, ప్రజాధనాన్ని మొత్తం మా ఆస్తుల రూపంలో మేము తయారు చేసుకుంటాము అనేసి వస్తున్నాడు. ఈరోజు మనం చూస్తున్నాము గత 6 నెలల నుంచి ల్యాండ్ టైటిల్ యాక్ట్. అది కూడా ఎంత విచ్ఛిన్నకరమైన యాక్ట్ అంటే రేపు వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. ఈరోజు పట్టాదారు పాస్ పుస్తకాల్లో జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకుంటున్నాడు. ఏమి ఈయన ఆస్తే ఈయన బొమ్మ వేసుకోవడానికి ఎవరైనా? ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తున్నారు, మా తాతల ముత్తాతలు వంశపారంపర్యంగా మాకిచ్చిన ఆస్తుల మీద నీ బొమ్మ ఏంటి, నీ ముఖం ఏంటని. అంటే నేను దేవుణ్ణి, ఇవన్నీ నావి, నేను ఒక రాజును, సామ్రాజ్యం ఏమంటారు, ఈయన పెద్ద రారాజు, ఇదంతా ఆయన సంస్థానము, ఈడున్న భూములు పాతకాలంలో మా భూములన్నీ మీరు సేద్యం చేసుకుంటే మీరు మాకు కప్పం కట్టాలని రాజకీయ వ్యవస్థలో నించోడు అది తేవాలనుకుంటున్నాడు ఈయన. పట్టాదారు పాస్ పుస్తకాల మీద ఈయన బొమ్మ వేసుకుంటున్నాడు. ల్యాండ్స్ మీద, పొలాల గట్ల మీద ఈయన బొమ్మలు వేసుకుంటున్నాడు. భూరక్షణ అంటే ఎవరు భూరక్షణ చేస్తాడు? నువ్వు చేస్తావు భూరక్షణ. నీది ఉండేది 5 సంవత్సరాల టర్మ్. ఓకే, నువ్వు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అనే సామ్రాజ్యానికి నువ్వు కింగ్ కాదు. ఓకే, మనది 5 సంవత్సరాలే. మనము కూడా ఈ ఉన్న ప్రజలలో ఒక పౌరునిమే. నువ్వు, నేను, అందరం మనము ఈ లాలు ఇవన్నీ
సరిగ్గా నడితేదందుకు చేసిన ఒక మీడియేటర్స్ మాత్రమే. ఉమ్, అది మనం ప్రజాసేవకులుగా రాజకీయంగా మనం పోటీ చేస్తే మనకున్న వచ్చే అధికారం. అంతేగాని ఇది నా ఆంధ్రప్రదేశ్ అని, నా సామ్రాజ్యము, ఈ సామ్రాజ్యంలో భూములన్నీ నావి, ఆస్తులన్నీ నావి, కాబట్టి మీరు ఇక్కడ పంటలు పండించుకున్నందుకు కానీ, మీరు ఇక్కడ వ్యాపారాలు చేసుకున్నందుకు మీరు కప్పం కట్టాలా, ఉమ్. అలా విధానంలో పరిపాలన చేస్తున్నాడు. మన కర్మ. సో కాంప్లిమెంట్స్, కామెంట్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో అసలు వార్ ఏ విధంగా ఉండబోతోంది మొత్తానికి కడపలో? కడపలో వన్ సైడెడ్ ఉంటుంది. Okay. ఈరోజు శ్రీనివాస్ one రెడ్డి side. గారు వన్ సైడెడే ఉంటుంది. ఈసారి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చెప్పారు, వైఎస్ఆర్సీపీ థర్డ్ పొజిషన్ పోయే పొజిషన్లో ఉంది. ఓకే. వాళ్ళకి ఈరోజు విపరీతంగా భయం పట్టుకుంది. Hmm. ఇది బండి రివర్స్ గేర్లో పోతుందని ఆల్రెడీ 6 నెలల క్రితమే అర్థమైపోయింది. అందుకనే నన్ను దుర్భాషలాడము, నన్ను వర్బల్ సెక్సువల్ అటాక్ చేయడము పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే తమ్ముడు, ఉమ్, దాన్ని ఎమ్మెల్యే నా తమ్ముడు మాట్లాడతాడు అని సమర్థించడము, ఇవన్నీ ఈరోజు వైసీపీ యొక్క పరిస్థితిని ఎత్తి చూపుతా ఉంది. ఓకే. సో చివరిగా మీరు ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు, ప్రజలు మనసు దోచుకున్నారు ఆల్రెడీ, మీరు ప్రజల బాధలను అర్థం చేసుకున్నారు. సో ఏం చెప్పబోతున్నారు, వాళ్ళకి ఏం చేయబోతున్నారు, ఏం భరోసా ఇస్తారు? కడప నియోజక ప్రజలందరికీ విజ్ఞప్తి, మీరు కడప అభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధి, కడపలో ప్రశాంతమైన వాతావరణము, శాంతియుతమైన వాతావరణము, మహిళలకు రక్షణ, యువతకు ఉపాధి, కడప కూడా ఆర్థికంగా అభివృద్ధి చెంది ఇక్కడ కూడా పరిశ్రమలు రావాలా, కడప నగరము కూడా ఇతర నగరాలతో పోటీపడి అంతే శుచి శుభ్రంగా ఆ నగరాలకు పోటీ పడే విధంగా ఉండాలి అని అంటే, మీరు అభివృద్ధి కాంక్షిస్తే మీరు తప్పకుండా తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకు ఓటేయాలా. ఇక్కడ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మహిళకు అవకాశం ఇవ్వలేదు. ఫస్ట్ టైం తెలుగుదేశం పార్టీ నుంచి నేను ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ మీ ముందుకి ఈ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ముందుకు వస్తున్నాను. డెఫినెట్గా నా ఎజెండా కడప అభివృద్ధి మాత్రమే. ప్రతి ఒక్కరికి సమన్యాయం ఇచ్చి, సభ అవకాశాలు ఇచ్చి, శాంతియుతమైన కడపగా ముందుకు తీసుకెళ్తాము. భారతదేశ చిత్రపటంలో కడప కూడా ఒక సముచిత స్థానము ఇచ్చి, ఇది కూడా పారిశ్రామికంగా, వ్యాపారపరంగా, ఆర్థికంగా ఒక కాంపిటేటివ్ పొజిషన్లో ఉండి ప్రథమ స్థానంలో ఉండే విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా మేము పనిచేస్తాము. మాకు ఒక్క అవకాశం ఇస్తే మీరు కూడా రేపు మంచి అమ్మాయికి, మా బిడ్డకి, మా కోడలికి అవకాశం ఇచ్చాము, ఇది మన కడపకు ఉపయోగపడింది, ఈ అమ్మాయి మన కడప కోసం చక్కగా పనిచేస్తుంది అనే విధంగా పనిచేస్తాము. తప్పకుండా తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకు ఓటేయాలని మనం చేసుకుంటున్నాను. మీ రెడ్డప్ప గారి మాధవి. థ్యాంక్ యూ మేడం, విషింగ్ ఆల్ ది గుడ్ లక్. థ్యాంక్ యూ. సో మొత్తానికి చూసుకుంటే మార్పు కోరుకునే వాళ్ళు మాకు మరొక ఛాన్స్ ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలి, టీడీపీని గెలిపించాలని చెప్పేసి కూడా మాధవిరెడ్డి గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దట్స్ ఆల్ ఫర్ నౌ.